వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ప్రయాణాల వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే కనుక మీరు చేయవలసినటువంటిది నవగ్రహాలలో బుధ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు అదేవిధంగా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము, దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనాలు చేసుకోవడము, ఇంటి నుంచి బయలుదేరే ముందు ఓం దక్షిణామూర్తయే నమః అనుకున్న బయలుదేరినా సరే సరిపోతుంది. లేదా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అని కూడా అనుకోవచ్చు వృశ్చికం వారు. అదేవిధంగా ఈ యొక్క గ్రహస్థితి సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి ఇది నీటిలో ప్రయాణం చేసినా, రోడ్ల మీద చేసినా, ముఖ్యంగా ఈ నవంబర్ 12వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ మే వరకు కొంచెం ఎయిర్ రిలేటెడ్ అంటే వాయు సంబంధంగా ప్రయాణం చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా మీరు ఈ వృశ్చికంలో జన్మించారు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా దత్తుణ్ణి గురువుని తలుచుకొని ప్రయాణం చేయడము, గోవులకి కాస్త బెల్లము ఆకుకూరలు తినిపించడం చక్కటి ఫలితాలు ఇస్తుంది. ఎటువంటి ప్రయాణాలు ఎటువంటి ఇబ్బంది కలగదు.